నమస్తే అండి. రండి, ఇట్లా మనం ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో గ్రౌండ్, ఆ సి గ్రౌండ్ పైన ఇది ఉంటుంది. ఇక్కడ చాలా మంది సార్ వాళ్ళు ఉన్నారు. మాట్లాడదాం ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనేది. ఎవరు సార్లు లేరు, అందరు మామూలు ఈడ. సరే, అందరు సామాన్ సీఎంస్ అందరు. రైట్, సీఎం అంటే కామన్ మ్యాన్. మీరేమంటారు? నేను ఏమైందంటే ఈ ఎన్నికలు అనేది దేశానికి సంబంధించిన 2014 ముందు మనం దేశం ఏ స్థితిలో ఉంది, 2014 తర్వాత దేశం ఏ స్థితిలో ఉంది, అది ముందు మనం గమనించుకోవాలి. 2014 ముందు రోజు లేసి ఏదైనా పేపర్లో చూసినా కానీ ఏ నుంచి జెడ్ వరకు ప్రతి స్కామ్స్లే ఉన్నాయి, అందరికీ తెలిసే. ఏ నుంచి జెడ్ వరకు స్కామ్స్, ప్రతి అక్షరానికి ఒక స్కామే ఉంది. సో నేను మామూలుగా నేను ఐటీ ప్రొఫెషనల్, నేను భారతదేశం బయట కూడా తిరుగుతుంటాను. నా పాస్పోర్ట్ చూపించాలంటే కూడా భయం అనేది, ఎందుకంటే నేను కన్ఫ్యూజన్లో ఉండేది, నేను పాస్పోర్ట్ చూపించాలన్నా వద్దా అనేది. నేను భారతదేశం నుంచి వచ్చినాను, ఎందుకంటే అలా దేశాన్ని అట్లా భ్రష్టపరిచేది. 2014 తర్వాత సెల్ఫ్ కన్ఫ్యూజన్ టు సెల్ఫ్ కాన్ఫిడెంట్ దేశాన్ని తీసుకొచ్చారు. ఇది జరిగేవి గల్లీలో ఎన్నికలు కావు, ఇది కార్పొరేట్ ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. సో ఎవరైనా ఓటు వేయాలని అనుకుంటే దేశానికి ఆలోచించి వేయాలి. ఇప్పుడు గల్లీలో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ అవి కావాలంటే ఎవరు చేస్తారు? ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన అంటే అసెంబ్లీ చేస్తారు. ఇది దేశానికి సంబంధించింది. విదేశీ వివరాలు ఇప్పుడు మీరు ఎన్నో చూస్తారు. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన కోవిడ్ వచ్చింది, చైనా అక్కడ నుంచి దిగుతుంది, పాకిస్తాన్ ఇక్కడ ఉంది, చాలా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, ఎన్నో అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయంగా ఎలా ఉందో చూడాలి. అవన్నీ చూస్తూ కూడా మనము మన భారతదేశాన్ని ఎంత సమర్థవంతంగా పాలిస్తున్నారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. నేను వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు మీరు మోడీ వద్దనుకుంటున్నారు అనుకో, సార్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరో చెప్పండి. రాహుల్ గాంధీని ఎంతమంది కావాలంటారో అనుకోండి. మీరు ఎన్నో సర్వేలు చేశారు మీరే కదా, ఆ సర్వేలలో ఏం చూపిస్తో చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు ఇండి కూటమి ఉంది, ఇండి కూటమిలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అని అయితే అనౌన్స్ చేయలే కదా, మరి ఎవరు ఇందులో? కేటీఆర్ థర్డ్ ఫ్రంట్ లో, మరి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎంతో మంది ఉన్నారు. సో మరి ఎవరిని అనేది అనౌన్స్ చేయాలి కదా, అనౌన్స్ చేసి ముందుకెళ్తే పబ్లిక్ కూడా తెలుస్తుంది మోడీ వర్సెస్ ఇదని తెలుస్తుంది. సో మోడీకి వేయొద్దు అని అంటున్నారు అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వాళ్ళకుంటే ఎవరు, అది వాస్తవమే, దానికి మనము ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రత్యామ్నాయం కూడా చూపించాలి, అప్పుడు డిబేట్కి వెళ్ళాలి, వాళ్ళు ఏం చేసారు కూడా చూడాలి. అది నేను అనుకునేది. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఎందుకంటే నా ఉదయం నుంచి సాయంత్రం నా పని నేను చేసుకుంటాను. తర్వాత మనకి ఏదైనా టైం ఉంటే దేశ వర్తకాల మాన పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో చూసి దాని ప్రకారమే ఓటేయాలి. ఇది దేశానికి సంబంధించినది, రాష్ట్రానికి కాదు. కార్పొరేటరు, సర్పంచ్ ఎలక్షన్స్ కావాలి. మనకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి దేశాన్ని నడిపించేందుకు. మన దేశం ఏంటంటే ఎన్నో వైరుధ్యాలకు మూలము, భిన్నత్వంలో ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. సో వీటన్నిటి ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో తెగలు ఉన్నాయి, ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి. వీటన్నిటిని ముందుకు తీసుకోవాలంటే మనకు ఒక నాయకుడు కావాలి. సో దాని ప్రకారం మనం స్లోగన్స్ ఇవ్వడం కాదు, స్లోగన్స్ కాదు, ఆన్ ద గ్రౌండ్ ఏం జరుగుతుందో చూడాలి. మీరు చూడండి, ఇండి వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూడండి, మోడీ యొక్క మేనిఫెస్టో చూడండి. నేను పార్టీ చెప్పట్లేదు మోడీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా పాంచినాయి అన్ని నేను డబ్బులు తీసుకొచ్చి అందరికీ పంచుతా అంటున్నాడు. అది ఇస్తాను, అన్ని వెల్ఫేర్ స్కీమ్ ఉంది. కానీ ఇండస్ట్రీ పెడితేనే కదా మనకు జాబ్లు వచ్చేది. అన్ని పంచుకుంటూ పోతే, దేశ సంపద పంచుకుంటూ పోతే, నువ్వు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే జాబ్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీకు ఇక్కడ జాబ్ వచ్చిందంటే, మీకు ఇక్కడ ఒక టీవీ స్టేషన్ ఉంటేనే ఒక 1000 మందికి వచ్చింది. ఇప్పుడు మెట్రో కట్టిందంటే దానికి ఒక 30,000-40,000 మంది పని చేయొచ్చు. అంటే నెంబర్స్ నాకు తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అదే ఇప్పుడు మోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నాడు? బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాను అన్నాడు. బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే ఎన్ని జాబ్లు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి మోడీ చేయలేడు. మా ప్రజలలో కూడా మార్పు రావాలి. అందరికీ ఎంప్లాయీ నాకు జాబ్ కావాలి కాబట్టి ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్. నువ్వు చదువుకున్న తర్వాత నువ్వేం ఎస్ఎంఈ రంగం 1990 తర్వాత చాలా కుదేలైపోయింది, గ్లోబలైజేషన్ తర్వాత. ఇప్పుడు మనకు మన కుషాయిగూడలో కానీ, ఈ మల్లాపూర్లో కానీ చూసుకుంటే ఎస్ఎంఈ రంగం అనేది ఇప్పుడు లేదు, అంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే చైనాకి భయపడి మనం ఈవెన్ మన పెద్ద బ్రాండ్ అయిన కూల్ డ్రింక్నే మనం అమ్ముకున్నాం, థమ్స్అప్నే భయపడి అమ్ముకున్నాం, అది మనం తట్టుకోలేమని. కానీ ఇప్పుడు మనకు సమర్థవంతమైన నాయకుడు ఉన్నారు. మీరు ఎస్ఎంఈ రంగంలో ఎంప్లాయ్మెంట్
తీసుకోకుండా ఎంప్లాయర్గా కావాలి. అది ఆలోచించాలి. ప్రతి ఒక్కటి నాయకుడు చేయలేడు. సో ప్రజలు కూడా ఆలోచించి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. నేను వీళ్ళని ఎన్నుకోవాలి వాళ్ళని ఎన్నుకోవాలంటే మీరు చూడండి ఎలక్షన్స్ ఏంటివి, దేనికి సంబంధించినవి, దాని ప్రకారం మీరు మేనిఫెస్టో చదవండి. చాలా మంది మేనిఫెస్టో చదవరు. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు మీకు తెలుసు ట్రైన్లు వెళ్ళాలంటే ఏంది, 3-6 నేను ఢిల్లీకి వెళ్తున్నాను, 4 నెలల ముందు బుక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏముంది, ఆర్ఎస్సీ కూడా లేదు, ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంది. అక్కడ ఏం ప్రామిస్ చేశాడు, 2029 లోపల మీకు వెయిటింగ్ లిస్ట్ అనేది లేదు, ఉండదని చెప్పాడు. మరి ఎట్లా చేస్తాడు? అదే కదా, అట్లాంటి ఆలోచన రావాలి. గొప్ప ఆలోచన. మరి అట్లాంటి వెయిటింగ్ లిస్ట్, మరి వీళ్ళు ఏమంటారు, నేను 2,500 ఇస్తా, 5,000 ఇస్తా, 1,00,000 ఇస్తా అంటారు. కానీ ఎవరితో ఇస్తున్నాడు? నేను ఇది చేస్తా అని చెప్పండి. అది అక్కడ మిస్ అవుతుంది అన్నట్టు. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు నాకు చెప్పండి. ఇప్పుడు హైవేలు ఉన్నాయి, హైవేలు తలతల్లాడితే సరే మనం టోల్ కడతాం, మేము ప్రపంచంలో అంతటా టోల్ కడుతున్నారు. మరి అదే నేను స్టేట్ గవర్నమెంట్ ఉన్న స్టేట్ హైవే చూడండి, ఎత్తుంపులు ఉంటుంది, మనం 80-90 స్పీడ్ కంటే ఎక్కువ పోలేము. అదే హైవే అయితే 150 కంటే ఎక్కువ పోతుంది నేషనల్ హైవే. అదే అంతెందుకు, మీరు సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఉన్న బాత్రూములు చూడండి, అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ చూడండి, దాన్నే మీరు వెళ్ళి మన ఇమ్లిబిన్ బస్ స్టేషన్ చూడండి, క్లీనినెస్ ఎంత ఉంటుంది. ఇక దాన్నే చూడొచ్చు. అదే 2014 ముందు వాళ్ళే వర్కర్స్, 2014 తర్వాత కూడా అదే వర్కర్స్. మరి మార్పు ఎలా వచ్చింది? రైల్వేలలో డెవలప్ అయిందంటారా? రైల్వేల క్లీనినెస్ అంతే. ఇప్పుడు అదే ఇక్కడ చూడండి, మన ఇమ్లిబిన్ బస్ స్టేషన్ అలానే ఉంది, మురికి కూపం లాగానే ఉంది. తెలంగాణలో ఏ బస్ స్టాండ్ చూసినా పందులు, నేను నాగర్ కర్నూలు సైడ్, కొల్లాపూర్ సైడ్ పోయినా బస్ స్టాండ్ ఉంటుంది, తిరుగుల పందులు ఉంటాయి, బురద ఉంటుంది. అట్లా దాదాపు మెజారిటీ బస్ స్టాండ్లలో దోమలు, బురద. మరి కాచిగూడ స్టేషన్ చూడండి, అక్కడ లేవా పందులు. సికింద్రాబాద్ లో మీరు వెళ్ళాలి. ఎందుకంటే నేను చూసాను, నేను ట్రావెల్ చూడట్లేదు కదా ఇవంతా. అదే జోకులు వేయకూడదు ఇట్లాంటి సీరియస్ మ్యాటర్లలో. సీరియస్ మ్యాటర్లలో చేయదు. అంటే కొన్ని ఇప్పుడు మనం ఎందుకు సికింద్రాబాద్ రైల్వే కానీ చర్లపల్లి రైల్వే కానీ కొంత డెవలప్ అయింది అంటారు, నిజమేనా? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఇంకా చేసేది ఉంది, ఇంకా చేసేది. గతం కంటే నేను అక్కడ నేను చైనా వెళ్ళాను, నేను యూరోప్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను, ఒక 30-40 కంట్రీలు చూసాను, వెళ్ళాను నేను. అక్కడ రోడ్లు, అక్కడ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది, సో అట్లాంటిది కావాలి మనకు. బుల్లెట్ ట్రైన్లు కావాలి. బుల్లెట్ ట్రైన్ కావాలంటే ఎందుకు అవసరం లేదు, మనకు తిండి కావాలంటారా? బుల్లెట్ ట్రైన్ ఉంటే మీకు ఉద్యోగాలు వస్తే దాంతో వస్తాయి, పని చేయాలంటారు. ఇప్పుడు జీడిపి అనేది ఇంక్రీజ్ అయ్యేది వ్యవసాయంతో పాటు, పరిశ్రమలతో పాటు, సర్వీస్ ఇండస్ట్రీ అయితేనే మీ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. అన్నీ 360 వ్యూ చూసి ప్రజలు ఓటేయాలి. నేను మతం ఆధారంగా, కులం ఆధారంగా ఓటు వేయకూడదు. లేకుంటే మన దేశం మతం ఆధారంగా ఆల్రెడీ 1970-40లో చీలిపోయింది. మళ్ళీ అలాంటి కాకుండా మన దేశానికి ఆలోచించి మతానికి, కులానికి కాకుండా సమర్థవంతమైన నాయకుడు ఎవరుండరో అవి దాని ప్రకారం చూడాలి. ఇప్పుడు నిన్ననే ఒక న్యూస్ కూడా వచ్చింది, ఏషియాలో స్ట్రాంగెస్ట్ కరెన్సీ అంటే ఇండియన్ కరెన్సీ. ఎందుకంటే డాలర్తో పాటు చూసుకుంటే కరెన్సీ అనేది డివాల్యూ అవుతుంది, ఎందుకంటే ప్రపంచంలో అన్ని డివాల్యుయేషన్ అవుతున్నాయి. కానీ రేట్ ఆఫ్ డివాల్యుయేషన్ అనేది మనది చాలా తక్కువ కంపేర్ టు అదర్ కంట్రీస్, పర్సెంటేజ్ అందరు ఏషియన్ కంట్రీస్లో, మిగతా కంట్రీస్లో. సో మనం ఎంతసేపు ఫ్రీగా ఇచ్చేదే చూడకూడదు, ఇవి కూడా చూడాలి. నేను కూడా పేదరికం నుంచే వచ్చినాను, కానీ ఆలోచన అనేది వైవిధ్యంగా ఉంటేనే నువ్వు ఉన్నత స్థితికి వస్తావు. లేకుంటే వీళ్ళు ఇచ్చే 5 కిలోల బియ్యము 25,000, ₹1,00,000 అట్లా ఉంటే నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటూనే కూర్చుంటావు. 2014 కంటే ముందు నీకైతే ఏదైతే రోడ్లు లేవో, ఏదైతే వాటర్ లేదో, ఏదైతే ఎలక్ట్రిసిటీ లేదో, అంటే 2014 కంటే ముందున్న ప్రభుత్వాలు ఏం చేశారంటే, నీ యొక్క ఆలోచన ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్ళి బకెట్ పట్టుకోవాలి, బయటికి రోడ్డు ఉన్నదా లేదా, కరెంటు, నీ ఆలోచన ఎప్పుడు దాని మీదనే ఉంటే నువ్వు దేశానికి వేరే గురించి దేని ఆలోచిస్తావు. 2 గంటలకు లేచి నువ్వు నీళ్ళు పట్టుకుంటే నువ్వు వెళ్ళి నువ్వు జాబ్కి వెళ్ళి నువ్వు వైవిధ్యాన్ని ఎట్లా చూపి. ఇప్పుడు క్రియేటివిటీ ఎలా వస్తుంది నీకు, నీ జాబ్లో ఎట్లా క్రియేటివిటీ వస్తుంది? నీ యొక్క ఆలోచనలన్నీ నీ యొక్క కూడుగుడ్డ బట్ట మీదనే చేస్తున్నావు, వేరే దాని మీద వాళ్ళు రానివ్వరు. అది వాళ్ళ పాలసీ. 2014 కంటే ముందున్న గవర్నమెంట్స్ ఉన్న 75 ఏళ్లలో ఉన్న పాలసీ ఏంటంటే నువ్వు ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బేసిక్ నీడ్స్. సో నువ్వు గుడ్డ అంటే నువ్వు వాటర్ 10 రోజులు ఇయ్యరు, 11వ రోజు ఇస్తావు. ఎప్పుడు వస్తుందా వాటర్, ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తాను. వాటర్ నింపుకోవాలి. వాటర్ గురించి ఆలోచించేటోడు ఇక నీకు కర్మాగారాల గురించి ఏం ఆలోచిస్తాడు? నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు 10 అవుతుంది, 10కి నీళ్ళు వస్తాయంటే నువ్వు ఇక్కడ
స్పీకర్ పట్టుకొని నా దగ్గరకు వస్తావా, మైక్ పట్టుకొని నువ్వు బిందె పట్టుకొని ఆడిపోతావు, నల్లకాడికి పోవాలి. అంతే. నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అక్కడనే ఉంటుంది. ఇలాంటివన్నీ లేకుంటే ఇప్పుడు 24 గంటలు వాటర్ కరెంట్, 24 గంటలు వాటరు, అదంటే ఏది ఒక రాష్ట్రం చేస్తే కాదు, దేశం మొత్తం కావాలి. అది అంటే మీరు ఇట్లా చెప్తారు సార్. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, మీరు ఇంకో వర్షన్ వినండి. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. మరి సోర్స్ కూడా చెప్పాలి, అది సోర్స్ చెప్పాలి. సో సోర్స్ కూడా చెప్పాలి. మేము అనుభవించింది మేము చెప్పినాము. నేను రేవంత్ రెడ్డి కౌంటర్ చేయడానికో మోడీని కౌంటర్ చేయడానికో కాదు, మోడీకి వేయాలని కాదు. నేను ఏది ప్రజలు చూడండి, చూసి అకార్డింగ్లీ మీ ఓటు మీరు నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓట్లు పడాలంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు తయారైంది. ఓకే, సరే. మనం పాకిస్తాన్కి వస్తే నిన్న పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు, ఆయన అసెంబ్లీలో ఏమన్నాడు, మనం భారతదేశం ఏమో సూపర్ పవర్ గురించి ఆలోచిస్తే మనమేమో ఆటా గురించి అంటే పిండి గురించి మన యొక్క ఉన్న అప్పుల గురించి ఎట్లా అని అంటున్నాడు. సో ఆయన పాకిస్తాన్ వాళ్ళు అంటున్నది వినాలనా మరి? ఇక్కడ నేను పేరు తీసుకోదలుచుకోలేదు. మీరు ఏందనంటే ప్రజలు, దేవుడు ప్రతి ఒక్కరికి ఆలోచన ఇచ్చిండు, బ్రెయిన్ ఇచ్చిండు, ఆలోచన ఇచ్చిండు. మీరు ఆలోచించాలి. మీ ఓటు మీ చేతిలో ఉంది. నేను వీళ్ళకి వేయాలని కాదు, ఇది దేశానికి ఏదైతే మీ యొక్క ప్రతి ఓటు కౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు మీ యొక్క విలువైన ఓటును మీరు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఆ రోజు బయటికి రావాలి. ఎండలు కొడుతున్నాయి. మే 13th రోజు నాకు తెలిసి పోలింగ్ ఎంత అవుతుంది అనేది. అదే, ఇది ఎన్నికలు అనేది యుద్ధం. యుద్ధంలో చలి ఉంటుందా, వేడి ఉంటుందా అని చూడొద్దు. మనం వెళ్ళాలి, మనం యుద్ధం అక్కడ వెళ్ళాలి. మన ఓటు అనేది యుద్ధం, దాన్ని మనం వాడాలి. అయితే ఇంకొకటి కూడా ఉంది ఎలక్షన్ కమిషన్కు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రపంచం అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది. చాలామంది హైదరాబాద్ వాళ్ళు బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, బెంగళూరు వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఓటు హక్కు, వాళ్ళ యొక్క నివాసం ఏదైతే ఉందో పర్మనెంట్ అడ్రస్లో ఉంటుంది. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేస్తేనే కదా పర్సంటేజ్ పెరిగేది. ఇప్పుడు మనం అందరం అంటున్నాము, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలంటే, చాలామంది ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు బెంగళూరు చూసుకుందాం అనుకోండి. మీరు చూస్తే ప్రతి ట్రైను మామూలుగా నేను అనుకుంటే ఒక 300-400 బస్సులు రోజులు తిరుగుతాయి. ట్రైన్ ఉంది, సో చాలా లక్షల మంది హైదరాబాద్ వాళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. అలానే చెన్నైలో కూడా పనిచేస్తున్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి ఓటుకు వినియోగించుకోవాలంటే వాళ్ళు వినియోగించుకోలేరు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఓట్లు అయిపోయినాయి, హాలిడే డిక్లేర్ చేశారు. మరి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రావాలంటే మరి ఎట్లా వచ్చి చేయాలంటే దానికి ఆలోచించాలి. నేను ఐడియా ఇవ్వదలుచుకోలేదు, నేను ప్రాబ్లం చెప్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ ద ఓనర్, దే షుడ్ థింక్ ఇట్. వాళ్ళకి రావాలని ఉన్నా కానీ అక్కడ హాలిడే లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ అదే ఏదైతే రోజైతే వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళ ఓటు హక్కు బెంగళూరులో లేదు కాబట్టి వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. వాళ్ళు వర్క్ చేసిర్రు. అదే నిజంగా వచ్చి ఇక్కడ ఓటు వేసే టైంలో ఇక్కడ వాళ్ళు ఓటు వేయలేరు. ఎందుకు? అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది, అక్కడ హాలిడే ఉంది. సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓట్ ఫ్రమ్ హోమ్ అట్లా ఆన్లైన్లో వస్తే బాగుంటుందా? ఎట్లా ఎక్కడ ఏదైనా దేశాలు ఉందా? మీరు ఉన్నది అమెరికాలో ఉన్నది. అమెరికాలో పోలింగ్ అనేది 30 రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. 30 రోజుల ముందు వాళ్ళు అక్కడికి ఇక్కడికి మనం ఇంకా మారుతున్నాము, ఇంకా మారాలి. సో మనది ఈ 9 నుంచి 7 మధ్య వస్తేనే ఇంత మనం శాంతి భద్రతల దాన్ని చూస్తాము. ఇంకా రాలేదు, ఇంకా డిజిటల్గా వస్తుంది. 30 డేస్లో ఎప్పుడైనా ఓటేసుకోవచ్చా? వాళ్ళకు ఒక ఓటింగ్ డాక్యుమెంట్ ఇస్తారు, దాన్ని సైన్ చేసి మనం పోస్ట్ చేస్తే అది వెళ్ళిపోతుంది, కౌంట్ అవుతుంది. అది చేసుకోవచ్చు. చాలా కొన్ని దేశాలలో ఉంది. అంటే మనమేమో 140 కోట్ల మంది, వాళ్ళేమో 30 కోట్ల మంది. సో అది కూడా చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్నోవేషన్స్ కూడా చూడాలి. లాస్ట్ 10 ఇయర్స్లల్లా ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకున్నా కానీ మీ మొబైల్ వెళ్ళి ఈవెన్ కూరగాయలైనా గంగిరెద్దులోనికి మీరు బిచ్చం వేయాలన్నా కానీ QR కోడ్ చూస్తున్నారు. అది మన భారతదేశం ఇన్నోవేషన్. మనం భారతదేశానికి యోగా అయితే ఎట్లా ఇచ్చినామో ఈ QR కోడ్ UPI అనేది భారతదేశము ప్రపంచానికి ఇచ్చిన ఒక కానుక. మనోళ్ళే కనిపెట్టారు, మనోళ్ళదే. ఈ QR కోడ్ అనేది ఈ UPI QR కోడ్ ఉంది. నేనంటే UPI ట్రాన్సాక్షన్స్ యూజింగ్ ద QR కోడ్. UPI ట్రాన్సాక్షన్ ఇప్పుడు అన్ని దేశాలు అద్భుతంగా ఉండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను USA నుంచి ఇక్కడ డబ్బులు రావాలనుకోండి, స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ అని జరుగుతుంది. దానికి 2 days 3 days పట్టుద్ది. అదే ఇప్పుడు UPI ట్రాన్సాక్షన్ అనేది
ఈ దేశాంతరాలలో కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం నేపాల్, భూటాను, మన దుబాయ్ వీళ్ళతో మనము సింగపూర్ తోటి కూడా మనము ఎంఓయూ చేసుకున్నాము. ఇప్పుడు అక్కడ మన ఈ యూపీఐ అనేది పనిచేస్తుంది. ఇట్లాంటిది యూపీఐ అనేది మన మొత్తం ప్రపంచం మొత్తం స్టార్ట్ యూజింగ్ చేసింది అన్నప్పుడు అప్పుడు మనం విశ్వగురువు అయినట్టే కదా. సో ఇట్లాంటివి కొత్త కొత్త తోటి రావాలి. ఇంకొకటి లాస్ట్ ఇయర్ 224 స్టార్టప్ కంపెనీలు ఇండియాలో స్టార్ట్ అయినాయి. చైనా, అమెరికా కంటే ఎక్కువ మన దగ్గరనే స్టార్ట్ అయినాయి స్టార్టప్స్. సో స్టార్టప్స్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ఎకో సిస్టమ్ మనం సపోర్ట్ చేయాలి. ఇవన్నీ మనం రోజు న్యూస్ చూస్తే స్పెండ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. సో భారతదేశము ముందుకు వెళ్తుంది, ఇంకా వెళ్ళేది చాలా ఉంది. మిగతా దేశాలు మనకంటే చాలా ముందుకున్నాయి. ఇప్పుడు మన జీడిపి కూడా పెరుగుద్ది. మనము నెంబర్ 1 రావాలంటే ముందు మన దృక్పథం అనేది మారాలి. మనం థింకింగ్, మనం ఏమి ఎవరికి తీసుకోలేము కాదు, మనం అన్నీ చేయగలుగుతాము అనేది మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సార్ మీరు స్టార్టింగ్లో కూడా ఉన్నారు, మీరు చాలా దేశాలు తిరుగుతాను, ఎయిర్పోర్ట్ కాడ పాస్పోర్ట్ వీసా ఇష్యూస్లో ఇబ్బంది కాదు. అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు మనకు మన భారతదేశాన్ని అనుకున్నారు మీ దాంట్లో కరప్షన్ ఎక్కువ ఉందని. కరప్షన్ ఉంటే దేశం ముందుకు వెళ్ళలేదు కదా. అప్పుడు ఎవరైనా మాట్లాడతారే ఈరోజు ఈ కరప్షన్ విన్నాను అని వరకు నేను ఏం చెప్తాను, దేశంలో ఇప్పుడు ఒక్క కరప్షన్ కూడా లేదు కదా. ఇప్పుడు నేను చైనా వెళ్ళినాను, ఆల్మోస్ట్ ఆల్ నేను 90 కిలోమీటర్లు నార్త్ కొరియా దగ్గరికి వెళ్ళాను. ఎక్కడి నుంచి అని అంటే మేము ఇట్లా భారతదేశం నుంచి అంటే మోడియా అని అంటున్నారు. మోడీ హిందీ వాళ్ళను మనని ఇండియా అంటారు, మన దేశాన్ని. సో ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం అంటే ఇప్పుడు ప్రపంచంలో మనమే నాయకత్వం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు సూపర్ పవర్ ఎవరు లేరు ప్రపంచంలో. ఇప్పుడు అమెరికా కూడా సూపర్ పవర్ కాదు. సో మనం ఏంటంటే మనం సాఫ్ట్ పవర్ని యూజ్ చేస్తాం, సూపర్ పవర్ని యూజ్ చేయాలి. సాఫ్ట్ పవర్ సూపర్ పవర్ అంటే మిలిటరీగా డబ్బులు ఇచ్చి కొనడం అట్లాంటిది. ఇప్పుడు అమెరికానేమో మిలిటరీని చూపిస్తుంది, చైనానేమో డబ్బులు ఇచ్చి కొనేస్తుంది. మనం అది కాదు, మనం దాతృ మనకు వచ్చిన హెరిటేజ్, మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే మనం ఇవ్వాలి కానీ తీసుకోకూడదు. మనకు చేతనంత మనకు హెల్ప్ చేయాలి. అది వారసత్వంగా కానీ డబ్బుల రూపాయలు కానీ మనం ఏదైనా కానీ, అది మీరు మాల్దీవ్స్ అయినా చూసుకోండి, శ్రీలంక అయినా చూసుకోండి, పొరుగున బంగ్లాదేశ్ అయినా చూసుకోండి, మనం ఇచ్చాం కానీ ఏం తీసుకోలేదు. ఇప్పుడు వ్యాక్సిన్స్ 30 కోట్ల పైన వ్యాక్సిన్స్ ఇచ్చాం. భారతదేశానికి మంచి పేరు వచ్చింది. హైదరాబాద్లోనే తయారైంది. హైదరాబాద్ అనకండి, భారతదేశంలో తయారైంది. భారతదేశం ఫస్ట్ దేశం, తర్వాత రాష్ట్రం, తర్వాత నువ్వున్న కాలనీ, తర్వాత నీ ఇల్లు, తర్వాత నువ్వు. అప్పుడే ఆ ఆలోచన ఉంటేనే దేశం ముందుకు పోతుంది. కానీ ఇప్పుడు రివర్స్ లో ఉంది కదా, ఫస్ట్ నేను లేదు, అది మార్పు ఉంది. మారుతుందా? మీరు కులం మీద, నా అభిప్రాయం ప్రకారం మాత్రము కులం మీద ఎవరు ఓటు వేయరు. మీరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు, మీకే తెలవాలి. అది ఉండాలనుకుంటే మరి ఈటల రాజేందర్ అన్న గజ్వేల గెలవాలి కదా. అక్కడ ఆయన సామాజిక వర్గాలే ఎక్కువనే కదా ఓట్లు, మరి గెలిచిండా? మందకృష్ణ మాదిగ గారు మరి ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోలేదా? సో అది మీ యొక్క మీడియా మిత్రులు చేసిన సృష్టి అని నేను అనుకుంటాను. అదేం లేదు. అది మనం చేసే పని, ఉన్న నాయకులు ఆన్ ద గ్రౌండ్ రియాలిటీస్ని అర్థం చేసుకొని వాళ్ళతో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. ఇప్పుడు కొందరు 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? ఇప్పుడు మోడీ గారు ఆయన సీఎం నుంచి పీఎంగా ఎప్పుడు ఆయన ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదు అంటే ప్రజలకు తెలుసు ఆయన కరెక్ట్ చేస్తున్నాడా, ఆయన ఏమైనా కరప్షన్ చేశాడా, ఆయన ఇంటికి ఏమైనా తీసుకెళ్ళాడా? కానీ చాలా మంది పేదరికంలో కూడా ఉన్న వాళ్ళు మనం చూస్తుంటాం కదా సార్. అది రీజన్ ఏంటంటే ఇప్పుడు కొందరు అక్కడ ఒక రోడ్డు మీద ఇప్పుడు అంబర్పేట సైడ్ వెళ్ళినా, ఇంకో సైడ్ వెళ్ళినా అక్కడక్కడ గుడారాలు వేసుకొని ఉంటారు. US లో కూడా గుడారాలు వేసుకొని వాళ్ళు ఉన్నారా? అంతటా ఉంటారు. దేర్ ఆర్ 2 క్లాసెస్. మీరు అన్నట్టు చూడు, కులాలు 2 కులాలు ఉన్నాయి. ఒకటి ఉన్న కులము, లేనోడి కులం, అంతే. ధనవంతులు, పేదవాళ్ళు. ధనవంతులు ఉండాలి, పేదవాళ్ళు కూడా ఉండాలి. ఎందుకు అంటే ఒక కథ చెప్పాల్సి వస్తుంది. ఒక రాజు ఏమన్నాడంటే ఒక దేవుని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు ఏంటంటే, నా దేశంలో అందరూ ఉన్నతవంతులుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలంటే శివుడు అన్నాడు తదాస్తు అన్నాడు. అందరికీ 1000 కోట్లు వచ్చేసినాయి. ఇంకా తెల్లారి రాజు ఏమనుకున్నాడంటే, రాజు అన్నాడు వచ్చి ఇక్కడ స్వీపింగ్ చెయ్యండి అన్నాడు. ఎవడు రాలేదు, ఆయనకు రిపేర్ కావాలి, ఎవడు చేయట్లేదు. ఎందుకు? అందరికీ డబ్బులు వచ్చినాయి కదా, మరి ఎవడు పని చేస్తాడు?
అందరి దగ్గర డబ్బులు ఉంటే ఎవడు పని చేయడు. ఎప్పుడు ఇది క్లాస్ డిఫరెన్షియేషన్. ఉన్నోడు లేనోడు ఎప్పుడు ఉంటుంది. లేనోడు ఉన్నోడుగా అవుతాడు. నేను ఉన్నోడు లేనోడు అయింది కూడా చూసినాను అని సి ఇప్పుడు ఉన్నోడు ఆ డబ్బును ఉండకుంటే వాడు లేనోడు అవుతాడు. లేనోడు మంచి ఆలోచనతో వస్తే వాడు కూడా ఉన్నోడు అవుతాడు. నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టవచ్చు, ఒక కంపెనీ పెట్టవచ్చు, స్టార్టప్ పెట్టవచ్చు, నువ్వు 1,00,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వచ్చు. మనకు కంపెనీలు కావాలి. మనకు టాటా, బిర్లా, రిలయన్స్ అట్లాంటి మనకు ఒక 200 కంపెనీలు కావాలి. అప్పుడైతే మనము మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియా పోతాం. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. తెలుసు కదా మీకు? మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇక్కడి కంపెనీ ఇక్కడనే తయారు చేస్తుంది. అంటే మన భారతదేశ కంపెనీ మన భారతదేశంలోనే తయారు చేస్తుంది, మనమే దాన్ని కన్జ్యూమ్ చేస్తాం. మేక్ ఇన్ ఇండియా అంటే అది భారతదేశం బయట ఉన్న కంపెనీ. ఇప్పుడు హిందుస్థాన్ లివర్ ఉందనుకోండి, అది మన కంపెనీ కాదు, యూకే కంపెనీ. అది ఇక్కడ తయారు చేసి ఇక్కడికి ఇస్తుంది, అది మేక్ ఇన్ ఇండియా. దానివల్ల రాయల్టీ వాళ్ళకి వెళ్ళింది. అదే మేడ్ ఇన్ ఇండియా అయితే మనకి ఆ సొమ్ము అంతా మన దగ్గరనే ఉంటుంది. సో మనము ఇప్పుడు ఐటీ హబ్గా, ఐటీ ఇంజన్గా ఉన్నాము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్ కూడా వెళ్ళాలి. మీరు బాగా పూర్తిగా నమ్ముతారు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం? నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నేను అవుట్కమ్ బేస్డ్ ఆన్ ద అవుట్కమ్ ఐ సజెస్ట్. మీరు ఇంతకుముందు ఒక కథ చెప్పారు, అందులో అందరు ధనవంతులు అయితే ఈ ప్రాబ్లమ్స్. సరే, అందరు ధనవంతులు కాకపోయినా అట్లీస్ట్ అందరికీ ఎడ్యుకేషన్, అందరికి నాణ్యమైన హెల్త్ అయితే బాగుంది కదా. ఇప్పుడు అది చాలా మంచి క్వశ్చన్ వేశారు. దానివల్ల అయితే ఇబ్బంది ఉండదు. చాలా మంచి క్వశ్చన్ వేశారు. అందరికి విద్య కావాలి. ఇప్పుడు ఎయిమ్స్ ఉండే 2014 కంటే ముందు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, 2014 తర్వాత ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉండే, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి, ఇదివరకు ఎన్ని ఎండి సీట్లు ఉండే, ఇప్పుడు ఎన్ని ఎండి సీట్లు వచ్చినాయి. సో ఎన్ని చేసినా కానీ ఇంకా తక్కువ. ఎందుకంటే 140 కోట్ల దేశ జనాభా ఎక్కువ ఉంది, ఇంకా చెయ్యాలి. సో మనకు సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు. మనకు మతము, కులము ఆధారంగా ఏది చూసుకోకుండా దేశాన్ని నడిపించే వానికే మీరు ఓటేయండి. మీరు లేదు నేను మోడీ కాదంటే మోడీకి ప్రత్యామ్నాయం ఎవరో ఆలోచించండి, చెప్పండి, ఆలోచించండి. నేను మిమ్మల్ని చెప్పమన్నట్లే, ప్రజల్ని ఆలోచించండి. ఇప్పుడు ఎయిమ్స్ ఎన్ని తీసుకొచ్చారు సార్ అందాదా మీరు? నేనంటే కౌంట్ లేదు, డబుల్ బీపీ నగర్ ఎయిమ్స్ అయితే వచ్చేసింది. నేను మొన్న జనగాంకి వెళ్ళిన ఒక మహిళ, నేను షాక్ అయిపోయినా. సైనాసిస్ ఉందట, యశోద హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగితే 3 లక్షలు 4 లక్షలు ఇట్లా అడుగుతున్నారు. ఆమెనేమో అంత పెట్టుకోలేని పరిస్థితి. ఆమెకి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు, బీబీ నగర్లో ఎయిమ్స్ ఉంటుందమ్మా మీరు వెళ్ళండి అంటే. అసలు ఒక సొంత తల్లిని చూసుకున్నట్టు, కూతురుని చూసుకున్నట్టు చూసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసి న్యాయం చేసి మందులు కూడా చాలా తక్కువ ధరలో ఇచ్చిరని చెప్పింది. కానీ అంటే చాలామందికి ఇప్పుడు ఎయిమ్స్ ఉన్న విషయం బీబీ నగర్ తెలియదు. నాకు గూగుల్ పే పంపండి, ఫోన్పే పంపండి, మాకు ఈ ఆపరేషన్ ఉంది, ఆ ఆపరేషన్ ఉందంట. అంటే మనం ఈ ఎయిమ్స్ ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. అంటే మనకు భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని INI అంటారు. అట్లాంటివి ఒక 72 ఏరియాలలో ఉన్నాయి. ఇప్పుడు నిఫ్ట్ అనేది INI, IIT NI, ఎయిమ్స్ NI, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఇట్లాంటివి వివిధ రంగాలలో భారతదేశాన్ని ఉన్నతంగా వెళ్ళాలని చెప్పి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్లో అండర్లో ఉంటాయి. అలాంటివి ఇప్పుడు 72 ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచం మారినతో పాటు కొన్ని కొత్త రంగాలు జోడినాయి. సో వాటిలో కూడా ఆలోచించి ఇంకొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కూడా తేవాల్సి ఉంటుంది. అవి రావాలంటే ఎవరు అట్లాంటి ఆలోచన ఉన్న లీడర్ కావాలి. అంతేగాని ఉన్న డబ్బును ఎక్స్రే తీసి అందరికి పంచుతా అంటే కాదు. అది మంచికి ₹1,00,000 ఇస్తాం అంటారు. అంటే నువ్వు ₹1,00,000 ఇస్తాం, ₹1,00,000 అంతవరకు నువ్వేం డబ్బు దేశం ముందుకు పోవాలంటే ఏంది, నువ్వు సంపాదన కావాలి. సంపాదన కావాలంటే ఏం చేయాలి, పని చేయాలి. మరి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంట్లో కూర్చోబెడతావా? మరి నాకు ఇవ్వండి నెలకు ₹1,00,000, నేను ఎందుకు నీకు జాబ్ ఎందుకు పోతా, జాబ్ ఎందుకు చేస్తా? ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నెలకు 2,500 మహిళలకు ఇస్తున్నారు. సంవత్సరానికి ఏమో ₹1,00,000 వాళ్ళు. అంటే ఇది ఒక 25,000, 20 ఇది సంథింగ్. అది ఒక 1,00,000 అంటే 1,25,000, 1,30,000, నెలకు 10,000 చొప్పున వచ్చిన. అంటే ఇప్పుడు 2029 లోపల ఒక మేనిఫెస్టోలో ఏమన్నాడు మోడీ గారు, రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు ఫ్రీగా మహిళలకు ఇవ్వండి, కానీ మహిళలు నిలబడకుండా నేను ట్రావెల్ చేసే వ్యవస్థ ఇస్తాను, అదొక వాగ్దానం చేయమనండి. అది చేయాలంటే ఎంత అవుతుంది? చాలా కష్టం. అది అంత ఈజీ కాదు, చెప్పడం వేరే. ఇప్పుడు మహిళలు ఎక్కుతుంటారు, సగం మంది మహిళలు కిందనే ఉన్నారు. అవును. ఇప్పుడు బస్ స్టాండ్లలో
ఒక 100 మంది ఉంటే బస్సులు ఎంతమంది పడతారు? మహిళలు ఒక 50 మంది పడతారు, మిగతా 50 మంది బయటనే ఉన్నారు కదా. ఫ్రీ బస్ గురించి అంటారా? ఏదైనా అంటే మనకు బస్సులు ముందు ప్రజా రవాణా వ్యవస్థ ఫ్రీ బస్ కంటే ఆ బస్సులో సౌకర్యం మంచిగా ఉండాలంటారు. ఫ్రీ బస్ ఉండాలి, అది కూడా ఉండాలి. ఎప్పుడైనా ప్రజా రవాణా ఉంటేనే మీకు ఈ పొల్యూషన్ ఉండదు. మీరు ఏ దేశానికి వెళ్ళినా కానీ, ఇప్పుడు ఒక యూఎస్ఏని వదిలిపెడితే మిగతా దేశాలలో ప్రజా రవాణా ఉంటుంది. ప్రజా రవాణాను మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నాకు ప్రాఫిట్లో ఏదని అంటారు. ప్రజా రవాణా వ్యవస్థ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడూ ప్రాఫిట్లో ఉండదు. ఏ కంట్రీకి వెళ్ళినా, మీరు యూరోప్లోకి వెళ్ళండి, మీరు లండన్ వెళ్ళండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లాభాలలో ఉండదు. ఎందుకంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సామాన్యులు యూజ్ చేసేది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక బస్సు ఉంది అనుకోండి, నేను 70 మంది తీసుకెళ్ళగలుగుతాను అంటే నేను 70 కార్లను 70 2 వీలర్స్ను నేను రోడ్డు మీదకి వెళ్ళి తీసేసిన అన్నట్టు. దానివల్ల మీరు ఏసీ బస్సులు పెట్టండి, మీరు 100 రూపాయలు పెట్టకండి, 10 రూపాయలు పెట్టండి, అందరినీ బస్సులలో తీసుకెళ్ళండి, అందరినీ మెట్రోలో తీసుకెళ్ళండి, మెట్రో నిమిషానికి ఒకటే ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందని అంటే మీ యొక్క ట్రాఫిక్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. అది ఎప్పుడు మీరు గూగుల్ చేయండి, మీరు ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ మెయిన్ సిటీ అనేది తీసుకోండి, అవన్నీ లాస్లో నడుస్తాయి. లాస్లో నడిచిన దానికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది గ్రాంట్కి ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడాలంటే ఇప్పుడున్న బస్సులకు డబుల్ బస్సులు చేయాలి. అవును, ఇప్పుడు అదే మన ఫ్రీ బస్ చేస్తే మనం తాండూరు వెళ్తే చెప్తారు అన్న ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ మేము 4 గంటలకు పెన్లు ఉంటే సార్ మధ్యాహ్నం పొద్దున 12 గంటలకు 11 గంటలకు పెన్లు ఉంటే 4:30కు పోయినా బస్సులు లేవు, ఈయన నెరవేటట్టు అవుతుంది కూర్చున్నామని. అంటే ఫ్రీ బస్సు కూడా అన్ని కేటగిరీ బస్సులు లేదు, నీకు గరుడల లేదు, ఏసీల లేదు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఉంది, ఊళ్ళల్లో తిరిగేటి అవే కదా. అంటే మరి మళ్ళీ అందులో కూడా డిఫరెన్షియేషన్ ఎందుకు? ఉన్నోడు లేనోడు, ఉన్నోడేమో పోవచ్చు ఆ బస్సులలో, లేనోడే గరుడ పల్లె వెళ్ళాలి. వాడిని కూడా లేనోని కూడా పల్లె వెలుగు నుంచి గరుడ బస్సుకు తీసుకెళ్ళబ్బా. అది ఇంకోటి అన్న, బీజేపీ మీద ఒక అలిగేషన్ ఉంది, మీరు ఇంత బాగా చెప్తారు, సరే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మోడీ చేసిండు ఇవన్నీ చెప్తారు. వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు, దేశాన్ని నాశనం చేస్తారు అని చెప్తారు. దానికి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క పాలసీ ఉంటుంది. సో ఆ పాలసీ ప్రకారము వాళ్ళు వెళ్తుంటారు. రైల్వే అమ్ముతారు, ఎల్ఐసి అమ్ముతారు. అది ఇప్పుడు కొన్ని స్ట్రాటజిక్ సెక్టర్స్ చెప్పారు, 5 సెక్టర్స్. నేను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ది 5 రంగాలు చెప్పారు. ఏంటంటే ఒకటి రైల్వేస్, అంతరిక్షము, న్యూక్లియర్, ఇంకా 2 చెప్పారు. అవి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. మిగతావి మాత్రము అవి కంపల్సరీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. మిగతావి ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అలా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు జవాబుదారీతనం తేవాలి. ఆ జవాబుదారీతనం తేవాలంటే ఏంటంటే ఇప్పుడు బిహెచ్ఎల్ ఉంది అనుకోండి, బిహెచ్ఎల్ ఇప్పుడు చూసారు, హెచ్ఏఎల్ చూసారు, ఇప్పుడు ఎన్ని లాభాలు, వాటి షేర్ విలువ చూసారా మీరు? ఎల్ఐసి షేర్ విలువ చూసారా? ఒక జస్ట్ 5% అమ్ముతూనే అది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కాంప్లైన్స్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉంది, నేను కంపెనీ పబ్లిక్ ఇష్యూ వెళ్తే ఏంటంటే రెగ్యులర్గా నేను రిటర్న్స్ ఫైల్ చేయాలి, నా ఆర్థిక పరిస్థితి చెప్పాలి. ఇప్పుడు ఎల్ఐసి చేయాల్సి వస్తుంది, బిహెచ్ఎల్ చేయాల్సి వస్తుంది. ఎందుకు రాలేదు అని అంటే ఎంబటే నీ షేర్ విలువ పడిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. అదే మొత్తం గవర్నమెంట్లో ఉంటే నువ్వు 9కి వచ్చాడు, 11కి వస్తాడు. ఇప్పుడు జవాబుదారీతనం రావాలి, కరప్షన్ వెళ్ళిపోవాలని అంటే ఇట్లాంటివి కొన్ని చేయాల్సి ఉంటుంది, మిక్స్డ్ కావాలి, తీసుకోవాలి. అది అందరికీ స్లోగన్స్ ఇచ్చే వాళ్ళు ఇసుకుంటారు, అది బెస్ట్. ఎందుకంటే మన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏం లేదంటే జవాబుదారీతనం లేదు, కేర్లెస్. ఇప్పుడు మీరు ఎల్సిఏ ఉంది, లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ప్రాజెక్టు 1965-70లో స్టార్ట్ అయింది. దానికి కావాల్సింది ఏంటిది? ఎయిర్ ఫ్రేము, ఇంజను. దా ఇంజన్ పేరు కావేరీ ఇంజన్. ఇప్పటి వరకు కూడా మనం తయారు చేయలేదు. ఇప్పుడున్న ఎల్సిఏలో ఇంజను మనది కాదు, బయట దేశం నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకా తయారు చేస్తున్నాము. అనేందుకు మనం మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ అంటాం, ఇంకా దాన్ని కూడా మొత్తం 100% స్వదేశీ రాలేదు. ఇప్పుడు 2014 నుంచి పరుగులు పెడుతుంది. అంటే రాజు అన్నవాడు సరిగ్గా ఉంటే ప్రజలు అన్న వాళ్ళు రాజును ఫాలో అవుతారు. అంటే అందుకే మీరు మంచి రాజును ఎన్నుకోండి. అది ఏ రాజైనా ఏం కాదు, నువ్వు గాడిదని తీసుకొచ్చి రాజు అంటే కూడా ఎన్నుకోండి. ఓకే సార్, ఆదానికి అంబానికి అన్ని అప్ప చెప్తున్నాడు మోడీ అనేది ఒక అలిగేషన్ ఉంది. 1990లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఏమన్నారు? టాటా బిర్లా అన్నారు. ఇప్పుడు అది టాటా బిర్లా రిప్లేస్ అయ్యి ఆదాని అంబానీ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో ఇట్లాంటి కంపెనీలు టాటా బిర్లా, ఆదాని, అంబానీ, మనకు మహేంద్ర, బజాజ్ అట్లాంటివి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఒక 40-50 ఉన్నాయి. అదే చైనాలో ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి.
అమెరికాలో ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. అందుకే మన వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటారు. అందుకే మనం చైనాను టాప్ అంటున్నాం. మరి అట్లాంటి కంపెనీలు రావాలి. ఇట్లాంటి అదానీ, అంబానీ, రిలయన్స్, టాటాలు ఇట్లాంటివి ఇంకా మనకు 100 వస్తేనే మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. మంచిదే అంటారు వీళ్ళు కంపెనీ రావాలి అంటే వాళ్ళు స్ట్రాటజిక్ సెక్టర్లో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకోరు. ఇప్పుడు అదానీ ఉందనుకోండి, పోర్ట్లలో చూసుకుంటాడు. రిలయన్స్ 5G వచ్చింది. లేదు ఇప్పుడు 5G, ఇప్పుడు అందరూ 5G ఇప్పుడు మన టెక్నాలజీ. మనం ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకురాలేదు కదా. మన డబ్బులు బయట కంట్రీకి పోకుండా ఇక్కడనే ఉంటుంది. సో ప్రజలు ఆలోచించాలి. మీడియా మిత్రులు మీరు కూడా ఇట్లాంటివి మీరు చెప్తుండాలి. మంచి ఏదైనా చెప్పాలి, చెడు అయినా కూడా చెప్పాలి అన్నట్టు. ఇక ప్రజల విజ్ఞతకు వదిలేయాలి ఏందనేది. ఎందుకంటే దేవుడు అందరికీ తెలివి ఇచ్చిండు, ఆలోచించి తీసుకోవాలి. నాకైతే ఆలోచనలో కరెక్ట్ ఉన్నాను. ఇప్పుడు నేను 2014 ముందు చూసిన, 2014 తర్వాత చూసిన. నేను ఏ పార్టీకి సంబంధించిన వాణి గాను. నేను జాబ్ హోల్డర్ను. దాని ప్రకారం నేను నా మోహన్. మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్లో, నేను డైరెక్టర్గా పనిచేస్తాను. పొలిటికల్ లీడర్ కావాల్సింది. అంటే ఇంకొకటి ఫైనల్గా మనకు అంత టైం కూడా ఉండదు. 370 ఆర్టికల్ రద్దు చేసారు మోడీ. నోట్ల రద్దు చేసిండు, 3 తలాక్ రద్దు చేసిండు. చాలా నెక్స్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తాడని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. 2014 కంటే ముందు, 1990ల ముందు చెప్పండి సార్. ఇట్లా రద్దు చేస్తా అంటే ఇట్లా రాజ్యాంగ రిజర్వేషన్లు ఇప్పుడు 3 రద్దు చేసి మీరు నోటు రద్దు అని అన్నాడు. నోట్ల రద్దు అని అన్నాడు. నోట్ల రద్దు తీసుకోవడం వల్ల ఎంతమందికి ఇంపాక్ట్ అయింది? చాలా మంది లైన్లో నిలబడ్డారు కదా. అందరికి ఇంపాక్ట్ అయింది. అందరికి 100% ఇంపాక్ట్ అయింది. చాలా బాధ అయింది. బాధ కాదు అది, పెళ్ళిళ్ళకైతే కష్టం. దేశానికి అవసరం ఉన్నదానికి అట్లాంటి డెసిషన్ 2014, 1970, 80 ఏమనుకున్నాము? మనకు నాయకులు ఉన్నారు కానీ డెసిషన్ తీసుకోవట్లేదు, నాయకత్వ లోపం ఉందన్నాము. ఒక్క రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు చేసిండంటే ఆయనకు తెలుసు జనాలు నిలబడాల్సి వస్తుంది, పేదోళ్ళు ఉంటారు, అందరికి ఇంపాక్ట్ అవుతుంది అని తెలుసు. అది దేశ రక్షణ కొరకు అవసరమైంది. ఇప్పుడు ఎట్లా దేశ రక్షణ నేను చెప్తాను, ఒక కథతోటి చెప్తాను. మహాభారత యుద్ధంలో మా పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగింది. చివరికి ఏం గెలిచింది? ధర్మం గెలిచింది. ధర్మం గెలిస్తే లాస్ట్కి ఎంతమంది మిలిగారు? మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతమంది? 5 మిలిగారు. పాండవుల కొడుకులు ఉన్నారా? చనిపోయారు. ద్రౌపది మామ చనిపోయింది, ద్రౌపది వాళ్ళ నాన్న చనిపోయాడు, అన్న చనిపోయాడు, ఉన్నారా కదా? అందరు చనిపోయారు. కాకుండా ఆఖరికి ధర్మం మిలిగింది. సో ధర్మ రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు అవసరం ఉంటే మన వాళ్ళు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. త్యాగం చేయండి నీకేది రాదు. చావకుండా కుదరదు అంటారా? మీకు మహాభారతం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీకు ఏది కావాలన్నా మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎండలు నడుచుకుంటూ వస్తేనే అయ్యింది. నేను ఎండలో నడుచుకుంటూ రావాలంటే ఏది రాదు. అక్కడంటే చచ్చిపోయారు కానీ ఇక్కడ కొంచెం త్యాగం చేయాలంటారు. ఎంతైనా అంటే ఏదైనా సరే నీకు మంచి పని కావాలంటే కొంచెం త్యాగం చేయాలి. త్యాగం అనేది అవతలోడే కాదు, మనం కూడా త్యాగం చేయాలి. మన దేశం పాండవులు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని త్యాగం చేస్తేనే వాళ్ళకు ధర్మరక్షణ అయింది, వాళ్ళకు రాజ్యం వచ్చింది. ఇక్కడ కూడా పెద్ద నోట్ల రద్దు చేయడం వల్లనే మన దేశం నిలబడింది. లేకపోతే కష్టం. అంతే కదా. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టే బయటి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళ వ్యాక్సిన్ తీసుకురావాలని అలా తెచ్చినా కానీ మనం వద్దు అన్నాము కాబట్టే మనము ఇక్కడ మన వ్యాక్సిన్ తయారయ్యింది. సో కొన్ని దేశానికి కావాల్సిన డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ ఏంటిదంటే నా స్వార్థం లేకుండా. ఇప్పుడు అదే పాండవులు స్వార్థంతో ఉండి నా కొడుకులు చనిపోకూడదు, నా మామలు చనిపోకూడదు అని అంటే నీకు ధర్మరక్షణ ఉండేదా? ఇది కూడా అంతే. సో మనం చాలా నేర్చుకోవాల్సి, మనం రామాయణ మహాభారతం చాలా నేర్చుకుంటే వాటిని మన వాళ్ళు పాటిస్తలేరు. ఆ పాటిస్తే మనం జనరంజకంగా ఉంటాం, మనం రామరాజ్యం చూస్తాం. నోట్ల రద్దు వల్ల దేశానికి రక్షణ ఏం కలిగింది అనేది అది కొన్ని చెప్పలేము. కానీ మీకైతే అందరికి తెలుసు, మీడియా మిత్రులకు, అది కాశ్మీర్లో పత్తర్బాజీ అయితే పోయింది. మనకు వచ్చే నోట్లన్నీ పత్తర్ అంటే రాళ్ళేసేది అది తగ్గిపోయింది. అంటే అదొక రీజన్, ఇంకా చాలా ఉండే. రాళ్ళేసేది ఎట్లా తగ్గింది అసలు? వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, నోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చేది పాకిస్తాన్ నుంచి వచ్చేవి. ఇక చాలా స్టోరీలు జరిగినాయి కదా మీకు. అంటే సేమ్ నోట్స్ వాళ్ళు కరెన్సీని అక్కడ చేసిరని అలిగేషన్ ఒకటి ఉండే. సో అదొకటి ఉంది. ప్లస్ 2000 నోట్ అనేది చాలా మంది ఈజీ క్యారింగ్, దొంగ డబ్బులాగా ఉండి ఓట్ల కొరకు వాడేది. అన్నీ 1000 రూపాయలు, అప్పుడు 1500 కదా. సో 1000 రూపాయలను
దాచుకొని నల్ల డబ్బులాగా వాడేది. సో అందుకే కదా 2000 నోటును కూడా రద్దు చేసింది. అయితే ఇంకొకటి మీరు చూడండి, డాలర్ 100 రూపీస్ వరకు ఉంటుంది. డాలర్లో 500 నోట్ లేదు, చూసారా మీరు? డాలర్లో ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందంటే అర్థం ఏంటిది, నీ నోట్ల యొక్క సంఖ్య తక్కువ ఉండాలి, నీకు 100 రూపాయలే ఉండాలి, అప్పుడే నీకు నల్ల డబ్బు ఉండదు. లేకుండా నువ్వు ఈజీగా జోలో అన్నట్టు 1 కోటి రూపాయలు కూడా నేను జోలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద నోట్లు అయితే కొంత కష్టం ఉంటుంది. అయితే మరి 370 ఆర్టికల్ రద్దు వల్ల మన లాభం ఉందా? ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ అయినాం కదా, ఎట్లా? ఇప్పుడు కాశ్మీర్ అయితే మన కలిసిపోయి, ఇప్పుడు 2 ప్రధానులు 2 జెండాలు అయితే లేదు కదా. ఇప్పుడు ఒక ప్రధాని 2 జెండాలు ఎగిరే ఉండదు కదా, ఇప్పుడు లేదు కదా. 2 పౌరసత్వాలు ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అక్కడ మీరు అన్నారు ఏది SC ST రిజర్వేషన్ పోతాయి. కాశ్మీర్ 370 ఆర్టికల్ తీయడం వల్ల ఏమైంది, అక్కడ ఉన్న SC STకి రిజర్వేషన్లు వచ్చినాయి కదా. ఇంతకుముందు లేకుండే కదా, 370 ఆర్టికల్ కంటే ముందు లేదు కదా. దీనివల్లనే కదా 370 ఆర్టికల్ తీసేస్తేనే భారత రాజ్యాంగం అక్కడ అమలైంది కాబట్టే SC STకి అక్కడ రిజర్వేషన్ వచ్చింది, లేకుండేది. సో మీకు అక్కడ ల్యాండ్ కూడా కొనుక్కోవచ్చు, ఇక అట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు. మన దేశంలో భాగం ఇక్కడ భాగమైంది. మిగతా మిగతా ప్లేస్లలో ఎట్లున్నామో ఇప్పుడు అక్కడ అట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా వస్తుంది, స్లోగా అవుతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం 1,20,00,000 మంది ఇది మన విజిటర్స్ వెళ్ళారు. టూరిజం డెవలప్ అవుతుంది. నేను వెళ్ళాను, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను గుల్మార్గ్ అవన్నీ వెళ్ళాలనుకున్నా, వెళ్ళలేకపోయాను మిలిటెన్సీ వల్ల. ఇప్పుడు నేను విజిట్ చేస్తాను, సో గుల్మార్గ్ అవన్నీ చూసి వస్తాను. అది కాశ్మీర్ అనేది భూతలంలో ఉన్న ఒక స్వర్గం. ఇప్పుడు అందరు వెళ్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. రోడ్ల మీద క్రికెట్ ఆడింది, అవన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా అక్కడ మంచి గడ్డలలో ఆడుకుంది. మరి 1990లో వెళ్ళి ఆడుకోవచ్చు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఆడారు? అంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటిది, ఇంకొక అభివృద్ధి ఏం జరిగిందనంటే, భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్ర రాజధాని నుంచి ఇంకొక రాష్ట్ర రాజధానికి ట్రైన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఉంది, చెన్నైకి ఉంది, భువనేశ్వర్కు ఉంది, కల్కట్టాకు ఉంది. అట్లే హైదరాబాద్ నుంచి త్రిపురకు ఉండాలి, దిమాపూర్కు ఉండాలి, గ్యాంగ్టాక్ ఉండాలి, శ్రీనగర్కు ఉండాలి. అవుతుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కాశ్మీర్కు ట్రైన్ వెళ్ళింది కదా. ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇదివరకు కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే జమ్మూ వరకే ఉండేది, తర్వాత లేదు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద హైట్ ఉన్న అయితే వేసిరు కదా, ఏది మన బ్రిడ్జ్ కట్టిరు కదా, ట్రైన్ బ్రిడ్జ్, దాని ద్వారా వెళ్తుంది. సో ఇప్పుడు మీకు గ్యాంగ్టాక్ ట్రైన్ వెళ్ళింది, మీకు శ్రీనగర్కు ట్రైన్ వెళ్ళింది. సో అన్ని రాష్ట్రాలకు కూడా ట్రైన్ వెళ్ళింది. ఇది డెవలప్మెంట్ కాదా? మరి ఈ ఆలోచన ఎందుకు లేదు? దేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, పోల్ అయితే వెళ్ళింది కదా. అక్కడ నుంచి కరెంట్ ఇవ్వాల్సింది ఎవరు? అక్కడ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ ఇవ్వాలి, మనం కాదు కదా. ఇది ఇప్పుడు నేను వినిపించిన కావచ్చు, ఆల్రెడీ పాకిస్తాన్ బెటర్ ఉందని. ఇప్పుడు నేను చెప్పిన కదా నిన్నటి పాకిస్తాన్ ఏమంటున్నారు. కొన్ని వాళ్ళు చేసిన కామెంట్ కొన్ని వినకూడదు, కొన్ని మనం చూడాలి, మనం ఆలోచించాలి, కొన్ని అడగకూడదు అన్నట్టు. అడిగితే ఏమవుతుందంటే మనకంతా అరే ఈ క్వశ్చన్ వేస్తున్నా ఆయనకు తెలియలేదా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుడు మాట్లాడేది కొన్ని అర్థవంతంగా ఉండాలి, నాలాంటి వానికి అర్థవంతంగా ఉండాలి, వేరే వానికి ఉన్నా లేకుండా ఏం కాదు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. అరే భయ్, నేను 6 గ్యారంటీలు అది కాదు, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఏం తీసుకొస్తారో చెప్పండి, అది నేను చూడాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నేను మేనిఫెస్టోలో ఫస్ట్ ఏం చూస్తానంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం తీసుకొస్తారు, జాబులు ఎన్ని తీసుకొస్తారు, మీరు నీటిపారుదల రంగానికి ఎట్లా చేస్తారు, అట్లాంటివి చూస్తాను తప్ప అంటే రాష్ట్రాన్ని దేశాన్ని ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి నువ్వు ఎట్లా తీసుకొస్తావు, నీ విజన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అడుగుతాను మిగతా పార్టీలను, 247 లోపల మీరు భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మీకు విజన్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2020 విజన్ వల్లనే కదా మీకు మెట్రో వచ్చింది, మీకు ఫ్లైఓవర్లు వచ్చినాయి, మీకు హైటెక్ సిటీ వచ్చింది, ఇక్కడ 10 లక్షల మంది ఉన్నారా లేదా? విజన్ లేని నాయకుడు మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ఈవెన్ కార్పొరేటర్ కూడా ముందుకు తీసుకెళ్ళలేడు. కార్పొరేటర్ కూడా విజన్ ఉండాలి, నేను ఈ 5 సంవత్సరాల్లో ఇది చేస్తా అని. ఓకే సార్, ఫైనల్గా లిక్కర్ కవిత స్కామ్ ఉంది, బీజేపీ కావాలని చేసింది,
అంటారు. దీనివల్ల బీజేపీ మనం దాని గురించి వెళ్ళాము, మనం పార్టీల జోలికి వెళ్ళాము. నువ్వు దేశానికి సంబంధించింది, నువ్వు దేశ అభివృద్ధికి సంబంధించి ఎన్ని మాట్లాడినా మాట్లాడతాను. అది నా పర్సనల్ ఒపీనియన్, నేను పబ్లిక్గా చెప్పదలుచుకోలేదు. మనం ఎన్నైనా నాకు అన్నిటి మీద అవగాహన ఉంది, కానీ అవి కొన్ని మనం పబ్లిక్లో మాట్లాడుకోవద్దన్నా కదా. నేను రాజకీయ నాయకుని గాను. సికింద్రాబాద్ ఎంపీగా నేను సికింద్రాబాద్, నాది మన ఈటల రాజేందర్ మల్కాజిగిరికి వస్తుంది. అక్కడ ఎవరైతే బాగుంటుంది నేను అన్నాను చూడండి, పట్నం సునీతారెడ్డి, ఇప్పుడు ముగ్గురు మా ఇంటికి వచ్చిండ్రు అనుకోండి, నేను ఒకటే అడుగుతాను, మల్కాజిగిరికి ఈ 5 ఏళ్లలో మీరు చేసేది ఏంటిది? ఫ్రీ ఇచ్చేది కాదు అని చెప్తే వాళ్ళకి నేను ఓటేస్తాను. నాకు దేశం దగ్గర నేను బీజేపీ మేనిఫెస్టో చూసినాను, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసినాను. నేను ఎవరికి వేయాలని నాకు అర్థమైపోయింది. ఈ మల్కాజిగిరి లెవెల్లో నేను ఎవరికి వేయాలనేది ఈటల రాజేందర్ వచ్చి మాట్లాడాలి. ఓకే, ఇది అనుకుంటున్నాను, ఇది చేస్తాననాలి. సునీత గారు వచ్చి ఇది నేను చేస్తాననాలి. మళ్ళీ రాగిడి లక్ష్మారెడ్డి వచ్చి నేను ఇది చేస్తాననాలి. అది చెప్తే దాని ప్రకారం నేను నా ఓటు ఇస్తాను. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా అంతే అంటారు, ఎవరైనా అంతే. అదే అది నేను ప్రజలు ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు ఇచ్చే 2,000, 5,000, 10,000 పాంచినాయ్ చేయనాయ్ 6 గ్యారంటీలతోటి కాదండి. ఫ్రీ ఇస్తే కాదు. ఫ్రీ ఇస్తే నువ్వు ఎన్ని రోజులు ఫ్రీ ఇస్తావు? ఫ్రీ ఎన్ని రోజులు ఇస్తావు? దేశ ఆర్థిక పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తావు? నువ్వు చేపలు ఇస్తావా, నువ్వు ఫుడ్ పెడతావా, లేకుంటే చేపలను ఎట్లా పెంచాలి అనేది చెప్తావా, లేకుంటే నువ్వు వ్యవసాయం ఎట్లా చేస్తానని నేర్పుతావా, లేకుంటే ఫ్రీ ఫుడ్ ఇస్తావా? అది ప్రజల చేత ఆలోచించాలి. ప్రజల విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఎన్నో చెప్తారు, కానీ ప్రజలు నేను వాళ్ళ యొక్క ఇచ్చే హామీలకు నేను పడిపోయి ఓటేయాలా, లేకుంటే నేను దేశానికి అవసరమైన వాళ్ళ గురించి, దేశానికి, రాష్ట్రానికి, నా గ్రామానికి అభివృద్ధి కొరకు ప్రణాళిక రచించి అమలు పరిచేవాడికి వెయ్యాలన్నా అనేది ప్రజలు ఆలోచించి వెయ్యాలి. కానీ వాళ్ళు ఎన్నైనా చెప్తారు వాళ్ళు పవర్కి వచ్చేందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. అసలు రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా మాట్లాడారు. మరి ఈ వీడియో మామూలు సంచలనం కాదు. చూస్తూనే ఉండండి PMR TV. ఇంకా చాలామందిని కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై